అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుధ్యాన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో అయితే మనం 3వ తరగతి తెలుగు సబ్జెక్టు పర్యాయ పదాలు అయితే నేర్చుకుందాము. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎస్జిటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. డిఎస్సికి టెట్ కూడా మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో మొట్టమొదటిగా మనము చెరువు అనే పదానికి పర్యాయ పదం కుంట, తటాకము. సో ఈ కుంట, తటాకం అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నవే. ఇవైతే ఈజీగానే గుర్తుంటాయి, కానీ కొన్ని పదాలకైతే మనకి తొందరగా గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. అవేంటో చూద్దాం. మేఘము అంటే మనకి మొగులు, అంబుదము, నభము. సో ఇందులో అంబుదం అయితే నేను విన్నాను. ఈ మొగులు, నభం అనేది కాస్త రేర్గా వింటున్నాం కాబట్టి ఈ రెండు పదాలని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దిక్కు అంటే దిశ అని మనకి తెలుసు. చాలా వరకు దిశ అనే పదం వింటుంటాం పర్యాయ పదంగా. కానీ కకుబము, ఆశ, హరితము ఈ మూడైతే మనం గుర్తుపెట్టుకోవాలి. దిక్కు అంటే దిశ, కకుబము, ఆశ, హరితము. తర్వాత ఉర్వి అంటే పృథ్వీ, భూమి, నేల. ఉర్వి అంటే ఏంటంటే పృథ్వీ, భూమి, నేల. నేలనే మనం భూమి అంటాము, పృథ్వీ అంటాము, అలాగే ఉర్విగా కూడా అనుకుంటాం. ఒక్కొక్కసారి నేల అని ఇచ్చి ఈ మూడు పదాలు కూడా మనకి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఇవి గుర్తుపెట్టుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత వాన అంటే వర్షం, వృష్టి. సో వర్షం అనేది తెలుసు, వృష్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. భూమి అచల, విశ్వంబర, ధరిత్రి, వసుమతి, అవని, ఉర్వి. భూమి అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉర్వి అని ఇచ్చారండి, మళ్ళీ భూమి అని కూడా ఇచ్చారు చూడండి. దీనికే మళ్ళీ పర్యాయ పదాలు అచల, విశ్వంబర, ధరిత్రి, వసుమతి, అవని, ఉర్వి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఉర్వి మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది చూడండి, గుర్తుపెట్టుకోవాలి. భూమి అంటే మనకి ఇప్పుడు పృథ్వీ, భూమి, నేల, ఉర్వి, అచల, విశ్వంబర, ధరిత్రి, వసుమతి, అవని. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత అమృతం అంటే ఘృతము అని అయితే నాకు తెలుసు. సుధా కూడా మనం విన్నాం, కానీ పీయూషం అనేది కొత్తగా కనిపిస్తుంది. సో అమృతం అంటే ఘృతము, పీయూషం అనేది ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పశువు అంటే మనం జనరల్గా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. గొడ్డు, జంతువు అనేటటువంటి పదాలను వాడుతూ ఉంటాము, కానీ పసరం అనేది ఇక్కడ కొత్తగా ఉంది. సో ఈ పదాన్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి పసరం అని ఇచ్చేసి కింద గొడ్డు, జంతువు అని ఇవ్వచ్చు, లేదా పశువు అని కూడా ఇవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా ఈ మూడింటికి మనకి ఈజీగా ఆన్సర్ తెలుసు కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది. కొండ అంటే పర్వతం అని విన్నాము, అచలం అని విన్నాము, అద్రి, గుట్ట. మనమైతే కామన్గా పర్వతం, గుట్ట అనే పదాలని వింటామండి. సో అచలం, అద్రి అనేది కొత్త పదాలు కాబట్టి కొండ అంటే అచలం, అద్రి అనే పదాలని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత చుక్క, నక్షత్రం, తార. ఈ మూడు చాలా వరకు మనకి తెలిసే ఉంటాయి. తర్వాత చెట్లు, వృక్షము, తరువు, మహిజము. సో చెట్టు అంటే మనకి వృక్షం అని తెలుసు, తరువు అని కూడా చాలాసార్లు చదువుకున్నాం, కానీ మహిజం అనే పదం కొత్తగా ఉంది కాబట్టి ఇది ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హంస అంటే మరాళము, చక్రాంగనము, మానసాకము. సో మరాళం ఒక్కటే తెలుసండి, ఇక్కడ చక్రాంగనము, మానసాకము అని కూడా ఉంది. సో కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే హంస అంటే ఇక్కడ మానసాకము, ఇందులో ఉన్న సా ఇక్కడ సాకం అని వచ్చింది కాబట్టి ఈ పదాన్ని మనం సాకము గుర్తుపెట్టుకుంటే మానసాకం అనే పదం గుర్తొస్తుంది. అలాగే హంస అని ఉంది కదా, సో ఇక ఇందులో అయితే మనకు బండ గుర్తులు ఇందులో కలిసేది ఏం లేదు కాబట్టి బండ గుర్తుగా మరాళము, చక్రాంగనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత అమ్మ అంటే మనకు తెలుసు, తల్లి, మాత, జనని. ఈజీగా గుర్తుంటుందని అయితే అనుకుంటున్నాను. పక్షి పులుంగు, కగం, విహంగం. సో కగం, విహంగం అనే పదాలైతే ఎక్కువగా వింటాం, కానీ పులుంగు అనేది అయితే కాస్త రేరు కాబట్టి మూడు పదాలను కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. దానికంటే ఎక్కువగా పులుంగు అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంగడి, దుకాణం, విపణి, మడిగే. సో అంగడి అంటే సంత, మార్కెట్ మనకు తెలుసు కదా. దుకాణం, విపణి, మడిగే అని పర్యాయ పదాలు. అలాగే ఇల్లు అంటే గృహం, సదనం, నివాసం, ఆవాసం. ఇల్లు అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి పర్యాయ పదాలు. గృహం, నివాసం, సదనం, ఆవాసం. ఈ 4 పదాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి సదనం అని ఇచ్చేసి మనకి కింద ఆప్షన్స్గా గృహం, ఆవాసం, నివాసం అని ఇవ్వచ్చు. ఈ ఇల్లు అనేది ఇవ్వకపోవచ్చు, లేదా గృహం అని ఇచ్చేసి నివాసం, ఆవాసం, సదనం అని కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటినైతే మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. మళ్ళీ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.